ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి, ఆయన మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మధుర మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చెయ్యును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం, అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మీకాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలువ తెగించిన వాడొకడునూ లేడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటను వెలిగించు దీపమైనట్టున్నది, దానియందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనం, ఆకాశం భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రం గతింపవు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నీ వాక్యం మాకు ఆధారం తండ్రి, దాని యందు భయభక్తులు కలిగి నేను మహిమపరచుకున్న ప్రతి శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో పరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.